నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో వెస్ట్ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా స్థానిక చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రో పాఠశాల విద్యార్థులు సరైన న్యాయం జరగాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, కఠిన చర్యలు తీసుకురావాలని నినాదాలు చేసుకుంటూ చిట్యాల వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కనకదుర్గ సెంటర్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను ఎలా అడ్డుకోవాలో నాటక రూపంలో ప్రజలకు తెలిసే విధంగా చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు శాస్త్ర. 9వ తరగతి చదువుతున్నాను ఇన్ గ్రీన్ హై స్కూల్. ఇట్లలో అభివృద్ధి చెందే మన భారతదేశం ఆడపిల్లల రక్షణ గురించి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? స్వాతంత్రం వచ్చింది భారతదేశానికా లేదా మానవ మృగాలకా? ప్రతి ఒక్కరు అమ్మాయిలను అదోలా చూసేవాళ్ళే. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పియాలి అమ్మాయిలను ఎలా గౌరవించాలో. ప్రతి ఒక్క స్కూల్లో కూడా చెప్పాలి అమ్మాయిలను ఎలా గౌరవించాలో. రేప్ చేసిన వాడిని జైల్లో వేయడం కాదు, నడి రోడ్డు మీద అందరి సమీపంలో చంపేయాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. Very good morning to everyone. This is Rija from 9th standard in Gingro High School, Chidyal. Today I am here to tell about our women's safety. A man can change their thinking mindset. A man can save the woman. These incidents are happening in our society nowadays. It is a very cruel thing. నా పేరు ఎన్ శ్రీవిద్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ సమాజంలో అమ్మాయిలను బాగా వేధిస్తున్నారు. అందరూ ఎవరు దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అమ్మాయిలకు ఎలా గౌరవం ఇవ్వాలో నేర్పిస్తే వాళ్ళు పెద్దయ్యాక అలాగే తయారవుతారు. ఐ వాంట్ జస్టిస్. వీఆర్ నాట్ ఫర్ సేల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి జెస్సీ. నేను గ్రీన్ గ్రో హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఉమెన్స్ గురించి. ఉమెన్స్ ని ఎందుకంత చులకనగా చూస్తున్నారు ఈ సమాజంలో? చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. అసలు మన భారతదేశం అన్నిట్లో బాగుంది, కానీ ఎందుకు ఇలా ఉమెన్స్ విషయానికి వచ్చేసరికి సడన్ గా అందరూ మౌనంగా ఉంటున్నారు? వీటన్నిటికీ మాకు ప్రశ్న ఉంది. వీటిని సొల్యూషన్స్ కావాలి మాకు. వీ వాంట్ జస్టిస్. మనం అమ్మడానికి పుట్టలేదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Hello everyone, my name is Karni from 10th standard from Bingo High School, Chitral. Today I am here to say about women's safety. The safety of women in India has become a major issue. We can say that women are not safe in India by seeing all this crime and in recent days. And also there are no age issue for these criminals and all. And this is the sad reality of country. The women and girls are living with fear. So the way to ensure the women's society. Good morning to one and all. Myself Nivas from 10th class Gringo High School. Today I am here to say some information about safety and security of women. Women's safety and security is our priority. Women's to live in safe security, we should create safer environment. Although including government corporations, we should bear responsibility for all. It is not our issue. It is country's issue. According to the reports of 2022, the national crime